హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్. ఈరోజు మనం బెల్లంతో పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని చిక్కటి పాలని మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసి దాంట్లో గోడంబి, ద్రాక్ష వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో సేమియా వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లోకి వాటర్ వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు పాయసం కోసం సరిపడా బెల్లాన్ని పొడిగా చేసుకుందాం. సేమియా 80% ఉడికింది. ఇప్పుడు పొడి చేసుకున్న బెల్లాన్ని వేసి బెల్లం మొత్తం కరిగించుకుందాం. ఇప్పుడు ఇందాక మరిగించుకున్న పాలు పోసి ఒకసారి కలుపుకుని అందులోకి యాలక్కల పొడి వేసి కలుపుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న ద్రాక్ష గోడంబి వేసి కలుపుకొని దించుకోవాలి. కాస్త చల్లారాక ఒక బౌల్లోకి వేసుకుని తింటే ఇంకా కావాలి అనిపించేంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.